అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పెదకూరపాడు టీడీపీ మహిళా కార్యకర్తలు డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు క్రోసూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైసీపీకి చెందిన వ్యక్తులు చేసిన వ్యాఖ్యలు రాజధాని మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. రాజధానిని అవమానించేలా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకునేంత వరకు ఆందోళన కొనసాగిస్తామంటూ కూడా కూటమి మహిళలు స్పష్టం చేశారు. మహిళలు అమరావతి రాజధాని రైతులు మహిళా రైతులు అందరూ పొలాలు ఇచ్చి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు చేస్తుంటే వాళ్ళు రైతులు కాదు వేసేలోనని ముద్ర వేసిన కృష్ణరాజుకు బుద్ధి లేదు. ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఆడవాళ్లేగా, భారతీరెడ్డి కూడా మహిళేగా. మరి ఎందుకు మీరు ఈ రకంగా తోటి మహిళల మీద ఈ రకంగా బురద చల్లుతున్నారు, అవమానిస్తున్నారు? మహిళలని తోటి మహిళగా అయినా కనీసం మహిళలను గుర్తించాలి కదా. ఇంకా బుద్ధి రాలేదు అని అంటే ఇంకా ఏం మహిళలనే దూషిస్తున్నారు అని అంటే ఇంకా మిమ్మల్ని ఏం చేయాలి? ఒక్కసారి ఆలోచించుకోండి. మహిళలని ఇంత నీచంగా అవమానిస్తున్నారు అంటే మీ ఇంట్లో మహిళలు ఉన్నారు. అమ్మ భారతీరెడ్డి, నువ్వు ఒక మహిళవే. గుర్తించి ఇలా చేసినందుకు, మాట్లాడినందుకు, మీ పేపర్లో చెప్పినందుకు బుద్ధి తెచ్చుకొని క్షమాపణ చెప్పేదాకా మేము ఒప్పుకోం. క్షమాపణ చెప్పాలి. మహిళలందరూ అసహించుకునేలాగా జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి ఇప్పటికైనా అవి మానుకోవాలి. రాబోయే కాలంలో ఇంకా చాలా మంది అరెస్ట్ అయ్యే పరిస్థితులు వస్తాయి. ఏమీ లేని దానికి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టాడు. ఇవాళ ఈ నాయకులు, ఈ మంత్రులు, వీళ్ళు రాజకీయం గురించి, న్యాయం గురించి పోలీసులు వాళ్ళ చెప్పినట్టు చేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇలాగే చేస్తే ముందు వీళ్ళందరికీ దగ్గరలోకి వచ్చిన ఈ రోజులు గుణపాఠం తగిన గుణపాఠం చెప్తారు. భారతీరెడ్డి గారు కనుక క్షమాపణ చెప్పకపోతే ఇంకా తీవ్రంగా మహిళలు